కన్నా అబద్ధాలు ఆడడేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. ప్రకటనలు ఖచ్చితంగా చేయడు, కానీ కనీసం 365 రోజులల్లో ఆగస్టు 15 రోజు అయినా కొంత నీతి నిజాయితీగా మాట్లాడతాడని అనుకుంటే, ఆగస్టు 15 రోజున కూడా మనకు స్వాతంత్రం వచ్చిందని మర్చిపోయి ఆగస్టు 15 రోజున కూడా అబద్ధాలు ఆడాడు. సార్ ఏం చెప్తా ఉన్నాడు? సారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, భారతదేశం మొత్తం వల్ల మేము ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేదు అని చెప్తా ఉన్నాడు. మీడియా మిత్రులు కొంచెం కెమెరా దగ్గరికి పెడితే ఏ శాఖల ఎన్ని పోస్టులు, ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయర్ అనేది ఇది ఒకసారి స్పష్టంగా తీయాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా నీతి నిజాయితీ చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఉంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. రీసెంట్గా అసెంబ్లీకి పోయి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి ఈ రాష్ట్రం మొత్తం వల్ల ఏ ముఖ్యమంత్రి కానీ కేంద్ర ఈ క్యాబినెట్ ఎవరైతే ఉన్నారో స్టేట్ క్యాబినెట్ కానీ ఎవరన్నా చర్చ పెట్టాలనుకుంటే పెట్టండి. ఓరల్గా తాగి మాట్లాడిన లెక్క మాదిరిన ఊరికే ఓరల్గా పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడడం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఎన్నిచ్చింది అనేది ఒకసారి ఇది విడతల వారిగా మనకు డేటు, మంతు, ఇయరు, దాంతోపాటు మనకు స్పష్టంగా ఏ శాఖలు ఎన్నిచ్చింది అనేది ఇది. దాని తర్వాత ఏ సంవత్సరంలో ఎన్నిచ్చింది 2022, 2023, 2024, 2025, 2026 కాంగ్రెస్ పార్టీ ఎన్నిచ్చింది. బార్ చార్ట్లలో మనం పర్సంటేజ్ల వైజ్గా ఎన్నెన్ని శాఖలు ఇచ్చిర్రు, ఏ సంవత్సరంలో ఏ పార్టీ ఎన్ని పోస్టులు ఇచ్చింది అనేది ఈ బార్ చార్ట్లలో తీసుకురావడం అనేది జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఈ అంశాలు పెట్టిన తర్వాత ఇది మినిస్ట్రీ వైజ్గా ఏ శాఖలల్లో ఎన్ని ఫిల్ చేసిరు అనేది ఇది మనం ఈ పేపర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఎన్నో తీసుకొచ్చినాయి కాదు, ఊరికే డిటిపి చాట్ జీపీటీ కొట్టినాయి కాదు. టీజీపీఎస్సీ బోర్డు ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి తీసుకొచ్చినటువంటి అంశాలు. అదేవిధంగా మనం ఈ గమనించినట్లయితే ఇది క్వాలిటేటివ్లీ క్వాంటిటేటివ్లీ పరిమాణాత్మకంగా గుణాత్మకంగా ఏ పార్టీ ఎంత శాతం ఇచ్చిందని భారతదేశం మొత్తంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఇంత క్షుణ్ణంగా ఇంత విశ్లేషణాత్మకంగా ఏ పౌరుడు కూడా ఇంత స్పష్టంగా చెప్పిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు. నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి నీతి నిజాయితీగా మీరు 70,000 పోస్టులు ముఖ్యమంత్రి చేసినట్లయితే నా తరహాలో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కనీసం ఆగస్టు 15 రోజులు కూడా అబద్ధాలు ఆడొద్దు అనేది మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత లీగల్గా ఏ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తే మనం హైకోర్టు నుంచి జ్యుడిషియరీ సిస్టమ్ నుంచి అసలు టీజీపీఎస్సీ బోర్డు పాత్ర ఏంది, ప్రభుత్వం పాత్ర ఏంది అనేది స్పష్టంగా వివిధ శాఖలలో వచ్చే ఆటంకాలు ఏందని, జ్యుడిషియరీ లీగల్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఈ అంశాలపైన ఒకసారి గమనిస్తే ఈ బ్యూరోక్రాట్స్ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చిండు. ఇది జాబ్లెస్ క్యాలెండర్, ఓన్లీ ప్రకటనలు చేస్తాడు. బట్టి విక్రమార్క గారు పేరు మాత్రం విక్రమార్కుడు అని పెట్టుకుండు. దాంట్లో 1% అన్న దానికి ఏమన్నా సార్థకత ఉన్నదా అని ప్రశ్నిస్తున్నా. దాని తర్వాత మరి ఈ హామీలు ఇచ్చిర్రు. ఇది ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి ఇచ్చిర్రు. దాంతోపాటు ఇప్పుడు ఎలాగ చూపించినాయి అన్నీ కూడా ఇవన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవన్నీ కూడా ఏదో తీసుకొచ్చినాయి కాదు. ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థ. ఇండియాలో ఒక్కడు కూడా చేసిన పరిస్థితి లేడు. వీడ సామాన్యంగా ఉన్నారంటే నిరుద్యోగులకు చిత్తశుద్ధి లేదు, లేకపోతే నాలెడ్జ్ లేదు అని కాదు. డిగ్రీ చదవకున్నా, డిగ్రీ పాస్ కాకపోయినా ముఖ్యమంత్రి అయ్యారు. ఈడ నేను 20 వరకు చదువుకున్నా. అభిజిత్ రీసెంట్గా దీప్కే చూసినాం, 25 రోజులలో వచ్చి ఇంత పెద్ద దేశంలో ఆయన ఏం చేయాలనో 25 రోజులలో కథ కంప్లీట్ చేసిండు. ఆడ పార్లమెంట్లో ఒక చట్టం లేదు, ఒక కమిషన్ లేదు, లేకపోతే 2/3 మెజారిటీ లేదు, లేకపోతే 1/3 మెజారిటీ లోక్సభలో లేదు, రాజ్యసభలో లేదు. ఒకసారి చూసినట్టయితే మనం ఒక సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో అతను రిజైన్ చేయడం జరిగింది. ఆయన ఒక అభిజిత్ దీప్కే అనేది నార్మల్ క్యాండిడేట్, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, అసలు నథింగ్. జస్ట్ సోషల్ మీడియా. వీఆర్ ఇన్ 21st century. దోస్ హు ఆర్ పొలిటీషియన్స్ ఆర్ థింకింగ్ నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చేటప్పుడు గమనించుకోండి, ఈ ఉపన్యాసాలతోని నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఆటలు సాగవు అనేది ఈ అభిజిత్ దీప్కే ఏ విధంగానైతే చర్యలు తీసుకుండో అది మీ యొక్క హెచ్చరిక. నెక్స్ట్ తెలంగాణలో కూడా ఆ తరహాలో జరుగుతుంది. భవిష్యత్తులో రేపు వచ్చే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎక్కడైతే ఈ లోకల్ బాడీ ఎంపీటీసీ ఇవన్నీ కూడా ఉన్నాయి.
జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో దానికి తగిన బుద్ధి చెప్తాం అనేది ప్రధాన ఉద్దేశం. ఇవన్నీ కూడా నేను చూపించినట్టు మీదే ప్రభుత్వం కదా, బ్యూరోక్రాట్స్ మీ వాళ్ళే ఎవరు కదా, టీజీపీఎస్సీ బోర్డులో మీ వాళ్ళే ఉన్నారు కదా, రేపు తీసుకొచ్చి చర్చ పెట్టండి, నా మాదిరిన చూపించండి. గతం నుంచి కూడా చూపిస్తున్నా, మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఆధారం ఉండాలి, ఇంకొని మీద ఆరోపణ చేస్తున్నప్పుడు దమ్ము ఉండాలి. దమ్ము లేకపోతే చెదరు కప్పుకొని ఇట్లా వండుకోవాలి. ఉపన్యాసాలు ఇస్తే నోబడీ ఈజ్ గోయింగ్ టు టెల్ వాట్ యూ వాంటెడ్ టు టెల్ దట్. ఎవ్రీబడి హ్యాస్ ఐడియా, ఎవ్రీబడి హ్యాస్ రిజర్వాయర్ ఆఫ్ నాలెడ్జ్. దే ఆర్ నాట్ పీపుల్ లైక్ హియర్ యాజ్ యూ టోల్ దట్. మీకు ఎవరో వాట్సాప్లో కింద ఉన్నోడు రాసిస్తే రేపు మీటింగ్ ఉందంటే ఆడ ఉపన్యాసాలు ఇచ్చేటోడు ఇవ్వలేడు. సో ఇంత క్లియర్గా చెప్పినాం. దాని తర్వాత రెండో అంశానికి వస్తే మనల్ని 30 నెలలకు 3 నెలలకు ఒక రీజన్ పెట్టుకోరు. ఫస్ట్ ప్రభుత్వం వచ్చినాక ఏంది మరి ఉద్యోగాలు వేసే పరిస్థితి లేదంటే ఫస్ట్ 3 నెలలు వచ్చింది ఏంది, కొత్త ప్రభుత్వం అధికారంతో సమన్వయం కావాలని చెప్పి 3 నెలలు ఒక కారణంతో చెప్పిండు. మరి రెండోసారి ఏం సార్ అని మరి నోటిఫికేషన్ ఇప్పటి కూడా వేయలేదా అంటే ఎస్సీ రిజర్వేషన్ రావాలి, ఎస్సీ రిజర్వేషన్ అయిపోయినాక నోటిఫికేషన్లు అన్నాడు. దాని తర్వాత బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ ఉంది, బీసీ రిజర్వేషన్ అయిపోగానే నోటిఫికేషన్లు అన్నాడు. మరి ఆ బీసీ రిజర్వేషన్లు అయిపోయినాక సార్ మేము ఒక 2-3 ఏళ్ళ నుంచి హాస్టళ్లలో ఫీజులు కట్టలేక భరించలేకపోతున్నాం అని చెప్పి తిరిగితే అరే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక ఎలక్షన్లు పోగానే నోటిఫికేషన్ అన్నాడు. దాని తర్వాత మళ్ళీ స్థానిక ఎలక్షన్లు అయిపోయినాక మరి ఏంది పరిస్థితి అంటే సిలబస్ కమిటీ చేసినాం, సిలబస్ కమిటీ మార్చాలా అని చెప్పి అలా ఒక 3 నెలలు సమర్పయామి అనిపించారు. దాని తర్వాత శాంతికుమారి కమిటీ నివేదిక అని చెప్పి శాంతికుమారి ఫార్మర్ సిఎస్గా పనిచేసిన మేడం అధ్యక్షతన తీసుకొచ్చారు. ఆ కమిటీ నివేదికలు ఎక్కడ పోయినా దాని తర్వాత వివిధ శాఖల ఖాళీలను భర్తీ చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలంటే 3 సంవత్సరాల నుంచి అది ఇంకా కూడా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉన్నది. దాని తర్వాత టీజీపీఎస్సీ సంస్కరణలు అని చెప్పారు. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఇక మళ్ళీ సిపాయిలు వీళ్ళు అదరు పైకు బేడకు రాజకీయాలు చేసుకుంటాడు, వీళ్ళు ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదిగో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇదిగో జెన్కో, ఇక్కడ చూస్తే గ్రూప్ 1, ఇక్కడ చూస్తే గ్రూప్ 2 అని ఈ అన్ని చిల్లర మాటలు మానుకుంటే బాగుంటుంది. ఇంత స్పష్టంగా ఇండియాలో కానీ ఇక్కడ కానీ ఎవడన్నా మాట్లాడేటోడు ఉంటే దమ్ముంటే అది క్యాబినెట్ నుంచి ఒక మినిస్టర్ అయినా ఇంత చిత్తశుద్ధితో పేపర్తో ఓవరాల్గా మాట్లాడాలంటే నథింగ్. నీకు దమ్ముంటే పేపర్లు తీసుకొని రావాలి. దాని తర్వాత మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళు మనకు జాబ్ క్యాలెండర్లు చెప్పారు. ప్రధానమైన అంశాలు ఏంటి ఇక్కడ, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అది కాల. ఎందుకు చెప్తున్నంటే మాట తప్పని మడమ తిప్పని కాంగ్రెస్ ఎవరైతే సోనియా గాంధీ కుటుంబం వాళ్ళు చెప్పారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పారు. నేనేం ప్రశ్నిస్తా ఉన్నా అంటే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. ఇది మాట తప్పలేదా అని నేను ప్రశ్నిస్తున్నా. మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తా అని చెప్పారు. ఇది మాట తప్పలేదా మడమ తిప్పలేదా అని ప్రశ్నిస్తున్నా. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు భర్తీ చేయాలన్నారు. 3 జూన్లు పోయినాయి. మరి ఇది మాట తప్పడం కాదా అని చెప్తున్నా. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. ఇది మాట తప్పడం కాదా అని ప్రశ్నిస్తున్నా. టీజీపీఎస్సీ ప్రత్యేక చట్టంతో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి ఇవన్నీ కూడా తీసుకొచ్చి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి టెక్నాలజీని వాడి ఎగ్జామ్స్ పెడతా అని చెప్పారు. మరి ఈరోజు ఎందుకు అదంతా తప్పిందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. స్కూటీలు ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇది అన్ని మాట తప్పడం కాదా అని చెప్తున్నా. మహిళలకు స్కూటీలని, సెంట్రల్ లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ మరియు స్టడీ మెటీరియల్ ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇది మాట తప్పడం కాదా అని చెప్తున్నా. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు శాసనసభలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు ఎందుకు అమల్లోకి రాలేదు, ఇది మాట తప్పడం కాదా అని. ఇవన్నీ మాట తప్పడము మడమ తిప్పము ఈ సినిమా డైలాగులు అనేది సినిమాలో నడుస్తాయి. వీఆర్ ఇన్ పాలిటిక్స్, యూ షుడ్ డూ లైక్ డెమోక్రటిక్ పాలిటిక్స్, నాట్ దగా పాలిటిక్స్. మెగా డిఎస్సి కాదా అని ప్రశ్నిస్తున్నా. యూపీఎస్సీ తరహా నియామకామాన్ని కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోడల్లో పెడతామని చెప్పి ఢిల్లీకి పోయి యూపీఎస్సీ వాళ్ళ బోర్డు చైర్మన్ కలిసి కేరళ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ కలిసి పబ్లిక్ ధనాన్ని వృధా చేసి అక్కడున్న తెలివితేటలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రాజీవ్ యువ వికాసం అనేది అది మీ సేవ అప్లికేషన్లకు పరిమితం కాలేదా అని ప్రశ్నిస్తున్నా. టీజీపీఎస్సీ బోర్డు సంస్కరణ అనేది అవన్నీ కూడా ఉపన్యాసాలకు పరిమితం కాలేదా అని ప్రశ్నిస్తున్నా. ఎన్నికల సమయంలో అశోక్ నగర్కి వచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీల కోసం సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ ఉపన్యాసాల కోసం చేసినవి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం అయినాయి అని చెప్పి
ఇవన్నీ కూడా మాటలు మాయమాటలు కాదా అని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 20 పైసలకు నిరుద్యోగులు చచ్చిపోతే ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి లేకపోతే మంత్రిమండలి నుంచి ఒక్కరు వచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రధానంగా ఈ 2.5 సంవత్సరాలలో మనం గమనించినట్లే ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా ఏ రోజు కూడా నిరుద్యోగులతో చర్చ పెట్టాలి అని చెప్పి ఎక్కడ కూడా చేసే ప్రయత్నం లేదు. కనీసం మరి కష్టాలేంటి, నిరుద్యోగుల కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, మీ సమస్యలేంటి, ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు, మన ఆర్థిక బడ్జెట్, మన జిఎస్డిపి ఎట్లా ఉన్నది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా ఉన్నది, విద్యాశాఖ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా ఉన్నది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎట్లా ఉన్నది, ఫిజికల్ డెఫిసిట్ ఎట్లా ఉన్నది అని చెప్పి మీరు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ పక్కన పెట్టి మేమేదో ఉపన్యాసాలు ఇస్తున్నాం. నిన్న కనీసం అసలు ఇట్ ఈస్ షేమ్ఫుల్. ఆగస్టు 15కి అబద్ధాలు ఆడడం అనేది చాలా వేదనకు గురి చేసింది నాకు. కనీసం ఆ రోజైనా కొంచెం నిజాలు మాట్లాడితే తెలంగాణకు కొంత విలువగా ఉండేదనేది ప్రధాన ఉద్దేశం. సో ఫైనల్గా సమ్మరీ ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఏ విధంగా చూపించున్నా ముఖ్యమంత్రి గారు చూపించగలరా, కాంగ్రెస్ పార్టీ చూపించగలదా? ఈరోజు స్టేట్లో నిరుద్యోగులందరూ కూడా గందరగోళానికి గురవుతూ ఉన్నారు. ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎన్ని పోస్టులు వస్తాయో తెలియదు, ఏ శాఖలు వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో దయచేసి ఇవన్నీ కూడా ఏ శాఖలో ఎప్పుడు, ఏ గ్రూప్ 1 ఎప్పుడు, గ్రూప్ 2 ఎప్పుడు, విద్యాశాఖల ఏ మోడల్ స్కూళ్ళు, గురుకులాలు, జేఎల్లు, డిఎల్లు ఇవన్నీ కూడా ఒక ప్రకటన చేయాలి. టీజీపీఎస్సీ బోర్డు చైర్మన్ అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రకటన చేసి వీళ్ళు గందరగోళానికి గురి కాకుండా ఫీజులు కూడా తక్కువ చేసుకోవాలి. 1000 మంది అంటే దగ్గర ఇదే 100 కోట్లు అవుతుంది. 10 లక్షల అప్లికేషన్లు వస్తాయి, 100 కోట్లు. ఈరోజు టెట్టు పెట్టి కూడా దగ్గర 150 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది, కానీ డిఎస్సి మాత్రం నిరుద్యోగులకు రాలే. అంటే నిరుద్యోగులు ప్రభుత్వానికి హెల్ప్ చేస్తురా, ప్రభుత్వం సంక్షేమం కోసం వీళ్ళు హెల్ప్ చేస్తురా అనేది కూడా గమనించాల్సిన అంశాలు. సో ఫైనల్గా ఏంటంటే దయచేసి ఇప్పటికైనా వేగిరనే 3 సంవత్సరాలు అయిపోయింది. చేయకపోతే మాత్రం భవిష్యత్తులో రేపు వచ్చే ఎలక్షన్లు ఏ విధంగా ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏ 2/3 ఏ 1/3 ఏ లోక్సభ రాజ్యసభ పార్లమెంటు ఏ విధంగా లేకుండా ఏ విధంగా రాజీనామా చేసినామో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ఏ ఒక్కరి దగ్గర కూడా మీకు ఎమ్మెల్సీలో కానీ ఎక్కడ కానీ డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరిక చేస్తూ వాళ్ళందరూ కూడా క్రమ పద్ధతిలో నోటిఫికేషన్లు వేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం.